నమస్తే అండి, నేను రజాక్. రాత్రి నుంచి ఒకటే మింగుడు. కిరణ్ రాయల్ గురించి మాట్లాడవేంటి, కిరణ్ రాయల్ గురించి మాట్లాడవేంటి, కిరణ్ రాయల్ గురించి మాట్లాడవేంటని. కిరణ్ రాయల్ గురించి మాట్లాడడానికి ఏముంటుందని చెప్పేసి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నా. కానీ అంటే ఆయన స్పీచ్ ఇచ్చిన తర్వాత ఏముంటుందిలే, ఆయనే అయిపోతాడు, అంటే తను బయటకు వచ్చేస్తాడులే, తనకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏదో వాళ్ళ కొడుకు చేత, ఆ మహిళ కొడుకు చేత కూడా మాట్లాడించాడు కదా అని చెప్పేసి నేనేం లైట్ తీసుకుని ఏం మాట్లాడలేదు అనమాట. అయితే ఇప్పుడు కథ ఏంటంటే, ఆ మహిళ వీడియోలు అన్నింటినీ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. ఈయన మెడలో చైన్ వేయడం, అది ఇది డామ్ డుమ్ డిష్. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, రంగ్యాసాలు వేసే లెక్కైతే రాజకీయాల్లోకి రాబాకండి. రాజకీయాల్లోకి వచ్చే లెక్కైతే కనుక రంకుతనం, రంకు పనులు దూరం పెట్టుకోండి. దీనివల్ల మీ వ్యక్తిగత ఎంత లాస్ అవుతారో నాకు తెలియదు, కానీ పార్టీలు నాశనం అవుతాయి. పార్టీ క్యాడర్కి ఇబ్బంది, తలపోటు. మీరు ఒక్కళ్ళ నాయకులు ఒక్కళ్ళు తప్పు చేస్తే ఎంటైర్ పార్టీకి ఆపాదిస్తా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఏ పార్టీకి అతీతం కాదని చెప్తాను నేను ఈ సందర్భంగా. ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి ఒకళ్ళు ఉన్నారు, ఎవరు, దువ్వాడ శ్రీనివాస్, దివ్యాల మాధురి. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, ఎంత స్ట్రెయిన్ అవుతున్నారో మనందరూ కూడా తెలిసిందే. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్. దువ్వాడ శ్రీనివాస్ గారి కూతురు బయటకు వచ్చి చివరాఖరికి వాళ్ళిద్దరు కూతుళ్ళు డాక్టర్లు చదువుకొని ఒక అమ్మాయికి పెళ్ళయ్యి ఇంకొక అమ్మాయికి పెళ్ళవ్వాల్సిన వయసులో ఆస్తులు, అది ఇది నాన్న రచ్చ జరుగుతున్నటువంటి విషయం కొత్తగా నేను చెప్పేది కాదు. దీనివల్ల వైసీపీ పార్టీ ఎంత స్ట్రగుల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని మీద ఏం చర్యలు తీసుకోలేకపోయినాడు. అదేవిధంగా ఈ రోజుకి కూడా వాళ్ళు చేసినటువంటి పనులకి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఆ రోజున ఈ పార్టీలో ఉంది. బట్ ఆ ప్రత్యర్థిని టార్గెట్ చేసే టైంలో, దువ్వాడ శ్రీనివాస్ గారిని టార్గెట్ చేస్తున్న విధానంలో దీన్ని కూడా మనం మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయన్నమాట. ఇక ఇప్పుడు కిరణ్ రాయల్కి మరి పెళ్ళయిందో లేదో నాకు తెలియదు. అదేవిధంగా ఆ ఆడియోలు విన్న తర్వాత, ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మార్పు చేశారు అని చెప్పడానికి కూడా లేకుండా ఏదో చైన్ మెడలో వేస్తున్నటువంటి వీడియోలు బయటకు వచ్చాక ఇంకెలా కవర్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఆమె డబ్బులకి మోసగించడానికో ఆ పని చేసింది, చీటీ 50 లక్షల రూపాయలకి దానికి సంబంధించి మోసం చేసింది, నిన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. సో అందులో భాగంగా ఇదంతా చేసిందని చెప్పేసి చెబితే రాజకీయాల్లో ఉన్నాడు కదా, ప్రత్యర్థులు ఈ పని చేయించి ఉంటారు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఎవిడెన్స్తో ఏదో హోటల్లోనో అక్కడ ఇక్కడ ఒకే మంచం మీద దొరికితే ఎలా కవర్ చేద్దాం చెప్పండి. ఒకటి, ఇసుకో మట్టో చెత్త చెదారం అయితే అందరూ చేస్తున్నారు, వీళ్ళు కూడా చేస్తున్నారు, లేకపోండి దరిద్రం పొద్ది ఎలక్షన్ కోసం ఎంతో కొంత సంపాదించాలి కానీ స్టేజ్కి వచ్చేసింది ఈరోజు రాజకీయం. సర్లే అని చెప్పేసి ఏం మాట్లాడకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ఏదైనా జరిగితే కనుక వెంటనే రియాక్ట్ అవుతున్నారు. మీరు ఆ పని చేస్తున్నారంటే, ఈ పని చేస్తున్నారంటే, వసూళ్ళు అంటే, అదంటే ఇదంటే అని చెప్పేసి కూటమిలో ఉన్న నాయకులకి క్లాసులు తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ రంకు బాగోతాల విషయానికి వస్తే కనుక అది మీ కోరికల కోసం, మీ తృప్తి కోసం మీరు చేయొచ్చు. బట్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగున్నంత వరకు, మీ ఇద్దరి మధ్య ఒకరికొకళ్ళు భేదాభిప్రాయాలు లేనంత వరకు, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఇష్టాలు ఉన్నంత వరకు ఏం బయటికి కనిపించవు. ఎప్పుడైతే ఈ ఎవిడెన్స్తో గొడవలు స్టార్ట్ అవుతాయో, ఒకళ్ళ మీద ఒకళ్ళు దోషణ పర్వాలు ఎత్తుకుంటారో, ఇక వాళ్ళు లేడీస్, ఇప్పుడు ఇది పురుషాధిక్య సమాజం అయినప్పటికీ కూడా మహిళలే పవర్ఫుల్గా నేను చెప్తా. పేరుకే పురుషాధిక్య సమాజం. ఇంట్లో మగోడు గడగడ వణికిస్తాడు, బొక్కేం కాదు, గడగడ లేదు, ఏమీ లేదు. సో అజమాయిషీ చలాయించడమే, అంతకుమించి ఏమి నడవదాడ. అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి వైఫ్ పెత్తనమే నడుస్తుంది. ఎంత పెద్ద తోపు తురుంకారైనా సరే. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉండొచ్చు మూర్ఖులు. ఆ మూర్ఖులు పెళ్ళాలని కూడా హింసించి బజార్ తిరుగుతా నోటుకు వచ్చినంత తాగేసి ఇంటికి వచ్చి పెళ్ళాన్ని చావబోతూ ఉంటారు. సో వాళ్ళ గురించి నేను చెప్పేది. ఒక కుటుంబం సజావుగా ఉందంటే భార్య పాత్ర కీలకం. మరి ఈ రోజున కిరణ్ రాయల్ గారి విషయానికి వస్తే, మరి నాకు తెలియదు, ఆయనకి పెళ్ళి అయింది అనుకుంటున్నాను. మరి ఈ పంచాయతీలు అంటే నాకు అర్థం కాదు. సో అదేవిధంగా ఆడియోలు ఆమె గంటకు ఒక వీడియో బయట పెడుతున్నట్టుంది. దీన్ని మిమ్మల్ని కాపాడడం కూడా కష్టం. దీనివల్ల మీ వ్యక్తిగతంగా ఎంత నష్టపోతారో తెలియదు కానీ పార్టీకి మాత్రం చెడ్డ పేరు వస్తుంది. పార్టీకి మాత్రం పక్కాగా చెడ్డ పేరు వస్తుంది. సో ఒక లీడర్ అంటే అతన్ని చూసి 100 మంది వెనక్కి నడిచేలా ఉండాలి, అంతే తప్ప 100 మంది చేత ఊపించుకునేలా ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చేకైతే కనుక రంకు బాగోతాల జోలికి వెళ్ళకండి. ఉంటే ఒకటే పెళ్ళం, లేకపోతే అసలు పెళ్ళే వద్దు. మనకు కనిపిస్తున్నారు కదా, నరేంద్ర మోడీ గారు కనిపిస్తున్నారా, పెళ్లి చేసుకున్నారా? అబ్దుల్ కలాం గారు కనిపించారా, పెళ్లి చేసుకున్నారా? మీరు చూడండి, ఏ తోపు లీడర్ అయినా సరే
ప్రధానమంత్రి అయ్యే లెవెల్ ఉంటే కనుక పెళ్ళిళ్ళు వీళ్ళంతవరకు చేసుకోరు. ఇంకెక్కడ దాకా ఎందుకు? ఆయన రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నారా? ఎలాంటి పంచాయతీలే, 4 రోజులు బాగానే ఉంటుంది, ఏదో రోజు చిన్న గొడవ అవుతుంది, వెంటనే అయిపోయా. ఇప్పుడు యూపీ యోగి ఆదిత్యనాథ్ పెళ్లి చేసుకున్నాడా? చేసుకోవాలా. ఈ సంసార బాధలు సుఖాలు మొదట్లో ఆనందంగా ఉన్నప్పటికీ కూడా డే బై డే తలపోటుగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళు ముందే గ్రహించినారు. అది మీరు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు కాబట్టి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నారు కాబట్టి రచ్చాపి అంటే కాలేదు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ముక్కుసూటి మనిషి కాకుండా దగులుబాజీ పనులు చేస్తుంటే కనుక వాళ్ళ మాజీ వైఫ్ ఎప్పుడో రచ్చరచ్చ చేసి ఉండేది. బట్ పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు. అందుకోసం అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి అలా ఉండగలిగినాడు. ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రయాణాలు, ప్రియురాలు ఇంట్లో కాదు ఇప్పుడు వీధిలో ప్రియురాలు అన్నట్టు తయారైంది. ఒక్కొక్కడికి 3-4 ఎలాగ ఎవరు చెప్తాను చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పిన సరే ఎలక్షన్స్లో డబ్బు ఖర్చు పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. ఆ డబ్బు సంపాదించాలి, జనంకి పెడుతున్నారు కాబట్టి మళ్ళీ జనం నుంచి లాగాలి కాబట్టి ఏదో ఒక రూపాయలు లాక్కుంటున్నారు అనుకోవచ్చు. సరే అలాంటి ఏదో చిన్న చిత్తకి ఎలిగేషన్ వచ్చిందంటే అరే నాయన అందరూ చేస్తున్నారు కదా ఏదో చేస్తున్నాళ్లే తగ్గించుకుంటే పోద్దులే అని చెప్పేసి పార్టీ నుంచి ఏదో వస్తూ ఉంటాయి. ఈ రంకుబాగోతాలు వస్తే ఎలాగా? ఆ మహిళతో అడ్డంగా దొరికితే ఎలాగా? కానీ అయ్యో మొత్తం వీడియోలు ఇంకా బయటికి రాలా. మరి ఆ దగ్గర ఏమున్నాయో నాకైతే ఏం తెలియదు. కానీ ఇన్నేళ్ళు పెంచుకున్నటువంటి ఎదిగినటువంటి తీరుకి ఫైనల్గా రిజల్ట్ ఇదా కావాల్సిందే. ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీ కోసం ఉన్నాడు, పార్టీలో పనిచేసినాడు, పార్టీకి వాయిస్గా ఉన్నాడు, పార్టీ తరఫున గళమిలిపించినాడు, పార్టీ కార్యక్రమాలంటే చురుగ్గా పార్టిసిపేట్ చేసినాడు. ఎప్పుడు చూసినా తిరుపతిలో ప్రెస్ మీట్లు ప్రెస్ క్లబ్లో పెడతా తనదైన వాడిని వినిపిస్తా పార్టీ కోసం అహర్నిశలో పనిచేసినాడు. బట్ చూసినారా ఒక్క చిన్న తప్పు మనందరికి కూడా తెలిసిందే కదా. రామాయణ మహాభారత ఇతిహాసాలన్నింటినీ కూడా మీరు తీసుకోండి. యుద్ధాలు ఎందుకు జరిగినాయి అంటే మహిళల విషయంలో జరిగినాయి. ఇప్పుడు శ్రీరాముడు అసలుకి యుద్ధం ఎలా స్టార్ట్ అయింది? రావణాసురుడు సీతను ఎత్తుకుపోవడం కారణంగానే. మహిళ అంటే అది జరగాలని ఉంది, దేశ ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలని ఉంది కాబట్టి అది జరిగింది. ఓకే, కానీ అక్కడ కాంటెక్స్ట్ చూస్తే కనుక రావణాసురుడు ఎత్తుకెళ్ళడం కారణంగానే. అదేవిధంగా ద్రౌపది విషయంలో ఆ పంచపాండవుల చీరలు లాగుతూ ఉంటే కనుక శ్రీకృష్ణుడు వస్తాడు. యుద్ధం ఎవరి మీద ఎందుకు జరిగింది? అనవసరపు వ్యసనాలు, ఏంటి జోదం, తర్వాత మహిళలు, ఈ పంచాయతీల వల్ల. మనకి మహాపురాణాలు కూడా ఎంతో గొప్పగా చెప్తున్నాయి స్త్రీ మోహం వల్ల చాలా నష్టపోతాం అని చెప్పేసి. స్త్రీ మోహం వల్ల నష్టపోతున్నామంటే ఎంతో కొంత మన కంట్రోల్లో మనం లేకపోతే ఇలాంటి దిక్కుమాలిన పంచాయతీలు జరుగుతాయి. దీనివల్ల మీకే కాదు పార్టీకి భయంకరంగా నష్టం. అధినేత కూడా కాపాడలేనటువంటి పరిస్థితి ఒకటైతే తీసుకొచ్చారు. దొరికినారు, అడ్డంగా దొరికినారు కదా, ఇంకా కవర్ చేయడానికి కూడా ఏమి ఉండదు. మరి చూడాలి, మరి ఇతర వైపు నుంచి ఏమైనా ఎవిడెన్స్ వస్తే అని చూడాలి. లేకపోతే కనుక ఇది ఇంకా చీల్చి చెండాడతారు. సో తీసుకెళ్లి ప్రత్యర్థుల చేతిలో ఆయుధం పెట్టేసినాడు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు గట్టిగానే. దీన్ని ఏ విధంగా కూడా కవర్ చేయాలన్నా కానీ సైలెంట్గా కూర్చోవడం, అంతకుమించి అయితే చేసేది ఏమి లేదు. సో మొత్తానికైతే కిరణ్ రాయల పరిస్థితి ఇదనమాట. ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దురా అంటే కాదు మనం రంకుబాగోతుల జోలికి వెళ్తాం అంటాం. సో జరిగితే ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చే లెక్కైతే రంకుబాగోతులకి దూరంగా ఉండండి. కాదు మాకు రాజకీయాలు వద్దనుకుంటే మీ ఇష్టం వచ్చిన అసలు వేయండి. దయచేసి దీనివల్ల మీ వ్యక్తిగతంగా నష్టపోయినారు, కానీ పార్టీ చాలా నష్టపోతుంది. పార్టీ ఫౌండర్ ఎన్నో కష్టాలు వచ్చి నిలబెట్టినాడు పార్టీని. దాన్ని ఒకే ఒక చిన్న తప్పు కారణంగా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తాడు. సో మీ పార్టీలో ఇలాంటి వాడు ఉన్నాడు కదా, ఈ పార్టీలో ఇలాంటి వాడు ఉన్నది కదా. రీసెంట్గా జానీ మాస్టర్ విషయంలో ఇదే జరిగింది కదా. జానీ మాస్టర్ తప్పు చేసినాడో లేదో తెలియదు, కానీ జనసేన పార్టీ వెంటనే రెస్పాండ్ అయింది. సో కిరణ్ రాయల విషయంలో కూడా జనసేన పార్టీ త్వరగా చాలా కష్టపడినాడు, ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఎందుకంటే అందరూ కాడు వదిలేసిన క్రమంలో కూడా తన గొంతుని వినిపించినాడు. మరి అడ్డంగా దొరికినాడు కాబట్టి మరి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా దీని నుంచి బయటపడాలని కోరుకుంటున్నా. ఆ మహిళకి మరి వాళ్ళకి పెళ్ళి అయిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆమె మాత్రం మెడలో వచ్చేసి గోలుసు అయితే వేస్తుంది. అది సంగతి.